పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పన్నపేట సొసైటీ చైర్మన్ అవిశ్వాసం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. చైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై మరో వర్గం అవిశ్వాసం పెట్టింది. 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది సభ్యులు దాసరి చంద్రారెడ్డిని వ్యతిరేకించారు. చైర్మన్ పదవి కోసం చింతపండు సంపత్, ఆర్ఏ తిరుపతి పోటీ పడ్డారు. మెజారిటీ డైరెక్టర్ల మద్దతు తనకే ఉన్నా డబ్బులు పంచి వారిని చింతపండు సంపత్ తన వైపు తిప్పుకున్నాడని ఆర్ఏ తిరుపతి ఆరోపిస్తున్నాడు. డైరెక్టర్లను అడ్డుకొని గేటు మూసి కారుపై దాడికి ప్రయత్నించారు తిరుపతి వర్గీయులు. ఈ దాడిలో కారులో నుంచి డబ్బులు కింద పడ్డాయి. మరో కారులో డైరెక్టర్లను తీసుకుని వెళ్లాడు సంపత్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? ఎస్ఆర్సా పెద్దపల్లి అప్పన్నపేట సొసైటీ చైర్మన్ సంబంధించిన ఎంపికలో కొంత ఉధృత దారితీసింది. ఇప్పటికే సొసైటీ చైర్మన్ పైన 13 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడంతో ఇందులో నిన్నటి రోజున అవిశ్వాసం పైన చర్చ జరిగింది. సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేసి అవిశ్వాసం చంద్రారెడ్డి పైన అవిశ్వాసం నెగ్గడంతో ఇప్పుడు కొత్తగా చైర్మన్ను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈరోజు అధికారులు సమావేశం ఏర్పాటు చేసి డైరెక్టర్ల సమావేశంలో కొత్త చైర్మన్ ఎంపిక చేసుకున్నటువంటి ఇందుకు సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇటు చైర్మన్ పదవికి డైరెక్టర్లు సంపత్, అదేవిధంగా ఆర్ఏ తిరుపతి ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటు సంపత్ డైరెక్టర్లను తీసుకొని తన వర్గీయులను తీసుకొని కార్యాలయం లోపలికి ఎంటర్ అవుతున్న సందర్భంలో ఇటు తిరుపతి వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. మెజార్టీ కారు డైరెక్టర్లంతా కూడా నిన్నటి వరకు తనకు సపోర్టుగా ఉన్నారు. ఈరోజు కేవలం డబ్బులకు ప్రలోభాలకు లొంగి ఇటు సంపత్కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి తిరుపతితో పాటు అతని వర్గీయులంతా కూడా సంపత్ కారును అడ్డుకోవడం జరిగింది. కారు పైన దాడికి యత్నించారు. ఆ కారు లోపల ఉన్నటువంటి డబ్బులను కూడా స్వాధీనం చేసుకొని మీడియాకు తిరుపతి వర్గీయులు చూపించడంతో ఒక్కసారిగా అక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ పోలీసులు కూడా అక్కడికి ఎంటర్ అయ్యి వారందరినీ కూడా ప్రస్తుతం అయితే అక్కడి నుంచి పంపించి వేశారు. వారందరూ కూడా క్యాంపుకు తరలి వెళ్ళడం జరిగింది. ఎవరి డైరెక్టర్లను తీసుకొని ఎవరి మద్దతుదారులను తీసుకొని వారంతా కూడా ప్రస్తుతం అయితే క్యాంపుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో దాదాపు గంట పాటు ఇటు సొసైటీ కార్యాలయం ఆవరణలో ఉధృత వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు సంపత్ వర్గీయులు అదేవిధంగా తిరుపతి వర్గీయులు ఇద్దరు కూడా పోటాపోటీగా వాగ్వాదాన్ని దిగడం జరిగింది. దీంతో ఎవరు ఎంపిక చేస్తే కొంత గొడవకు దారితీసిన నేపథ్యంలో అధికారులు కూడా ప్రస్తుతం అయితే సమావేశాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఎవరు కొత్తగా చైర్మన్గా ఎంపిక అవుతారని మాత్రం ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. పోలీసులు మాత్రం ఎటువంటి గొడవ జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. హరీష, థ్యాంక్ యూ సతీష్.